సమావేశాల్లో ఆశాలకు జీతాలు, బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు జీతాలు, ఆశాలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ఆశాలపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ఆశాలపై జిల్లా అధికారులు మొండి వైఖరి, ఆశాలపై జిల్లా అధికారులు మొండి వైఖరి, ఆశాలకు జీతాలు వెంటనే, ఆశాలకు జీతాలు వెంటనే. చిత్తూరు డిఎంహెచ్ఓ కార్యాలయం దగ్గర ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానమైన డిమాండ్గా ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంది. రేపు 7వ తారీఖుతో బడ్జెట్ సమావేశాలు ముగిస్తున్నాయి. ఈ సమావేశాల్లోనే ఆశాలకు జీతాలు పెంచాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2018లో పెంచిన ఆశాల జీతాలు ఇప్పటి వరకు పెరగడం లేదు. కానీ అప్పుడున్న ధరలకు వ్యత్యాసం చూస్తే ఎక్కడో ఉంది. కాబట్టి ఆశాలకు జీతాలు పెంచాలి, ఈ బడ్జెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని ఆశాలకు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆశా కార్యకర్తల్ని వాళ్ళ పనులు కాకుండా ఇతర పనులు చేయించేదానికి అన్ని పిహెచ్సిలో కూడా ఆశాల పైన ఒత్తిడి తెస్తున్నారు. ఆశాల పని మాత్రం వాళ్ళతో చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫోన్లు ఇచ్చినారు, ఒక్క ఫోన్ కూడా పనిచేయడం లేదు. రాత్రుల్లో కూడా ఆన్లైన్ వర్క్ చేయలేకుండా ఇబ్బంది పెడుతున్నారని 5G సెల్ ఫోన్లు ఆశాలకు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇస్తే ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకందరికీ కనీసం 22,000 జీతాలు ఇస్తా ఉంటే వ్యాప్తంగా 28 జిల్లాల్లో ఆశా వర్కర్ల యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘమైనటువంటి మన ఆశా వర్కర్స్ యూనియన్ మొత్తం ఆశా కార్యకర్తలు ఈరోజు మన జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మన జిల్లా కార్యదర్శి ఏఐటీసీ కార్యదర్శి చెప్పినట్టు గత 2018లో వాళ్ళు జీతాలు పెంచింది. అంటే అక్కడికి ఇక్కడికి సుమారు 6-7 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఉన్నటువంటి ధరలు ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర ధరలు మీరు వ్యత్యాసం చేసుకుంటే మీరు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఏ విధంగా ఒక కుటుంబం బతకాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలోనే ఒక మినిమం వేజ్ సంబంధించినటువంటి నైపుణ్యం ఇచ్చారు. ఆ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు గుర్తించారు, ఒక ఫ్యామిలీ సామాన్యంగా సింపుల్గా రోజు భోజనం తిని, మంచి భోజనం కూడా కాదు, అది కూడా సింపుల్ భోజనం తినాలంటే కూడా 26,000 రూపాయలు ఉండాలి ఒక కుటుంబానికి అని చెప్పి ఈ ఆశా వర్కర్లను ఆదుకుంటామనేసి కూడా మీరు ప్రగల్భాలు పలికారు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత మా ఓట్లతో గద్దెనెక్కి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. కానీ మంత్రులైన మీరు మాత్రం జీతాలు పెంచుకుంటే ఒక సమావేశంలో కూర్చుంటే అలవెన్సులు, విమాన ఛార్జీలు అన్నీ కూడా పెరిగిపోతాయి. కానీ ఆశా వర్కర్లు గ్రామాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్ చేసి ఆడున్నటువంటి ప్రజలకు, నిరుపేదలకు, సామాన్య ప్రజలకి వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు పెంచకపోవడం చాలా దుర్మార్గం అని గట్టిగా మేము ఎందుకు వచ్చినామంటే మా యొక్క కష్టాలను డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర మేము పంచుకోవాలని వచ్చినాం. మెయిన్గా ఆశా వర్కర్లుగా మేము ఫీల్డ్లో చాలా వర్క్ చేస్తూ ఉన్నాము. అయినా మాకు జీతాలు కానీ ఏ విషయంలో కానీ మాకు భద్రత లేదు. మెయిన్గా చెప్పాలంటే వ్యక్తిగతంగా కూడా మాకు మర్యాద లేదు. కూడా అయ్యో ఆశా వచ్చినారనేసి ఎవరు కూడా మాకు సహకరించడం లేదు. ఇప్పుడు మేము NCD-CDలు చేస్తూ ఉన్నాము. అంటే మాకు చెప్పినట్టు సమాన పనికి సమాన వేతనం మాకు కావాలి. మెయిన్గా మా ఆశాల్లో ఎక్కువ మంది చెప్పాలంటే ఏఎన్ఎంగా జిఎన్ఎంగా చేస్తున్నారు. కానీ ఏఎన్ఎంగా జిఎన్ఎంగా చేసిన వాళ్ళని కూడా గుర్తించి మాకు ఉద్యోగం కల్పించాలని నమ్ము. ఇంకా చెప్పాలంటే పని భారం తగ్గించాలి. 2G సెల్ మార్చి మాకు 5G సెల్ మాకు ఇవ్వాలి. ఇంకా మాకు ఫీల్డ్లో మంచి అంటే ఎక్కువ రికార్డ్స్లు రాస్తున్నాము. కానీ మా ఏఎన్ఎం సిస్టర్ల కంటే ఎక్కువ రికార్డ్స్లు ఎవరికంటే మాకే ఉంది. అంటే ఫీల్డ్లో అన్ని వర్కులు మా దగ్గర చేయించుకుంటున్నారు. కానీ మాకు జీతం అయితే మాకు తక్కువ జీతం పెట్టుకొని ఎక్కువ భారం మేము పనులు చేస్తున్నాం. అందుకోసం మా ఆశాల పైన మాకు సహాయం చేయగలరని, జీతాలు మెయిన్గా జీతాలు పెంచాలని కోరుతూ